అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? ఇగో నేనైతే మంచిగున్నా. మనం ఏడున్నామంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మారావుపేట గ్రామంలో. ఈ ధర్మారావుపేట గ్రామంలో ఒక గురువు ఉంటాడు. వీళ్ళకు మస్తు మందికి మస్తు పాటలు నేర్పించిండు. అసలు పాట రాదు అనేటోళ్ళు ఎవరు ఉండరు. అందరికి పాటలు వచ్చు, అందరు పాటలు పాడతారు. మరి ఈరోజు అందులోనే భాగంగా ఈరోజు మన దగ్గర ఒక అమ్మ కూర్చున్నది. మరి అమ్మ పేరు రమ. మంచి పాటలు పాడుతుంది. ఆమె ఎట్లాంటి పాటలు పాడుతుంది, మరి ఎట్లాంటి మాటలు మాట్లాడుతుంది, ఆమె జీవితం ఎట్లా ఉందో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అట్లనే మంచి మంచి పాటలు కూడా పాడిపించుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, అమ్మని పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. ఎట్లున్నావు అమ్మ? మంచిగా ఉన్నా. ఒక్కసారి మనోళ్ళ కోసం నీ పేరు, మీ ఊరు అన్నీ చెప్పమ్మా. మా ధర్మారావుపేట, అది మండల్ గన్పూర్, జిల్లా భూపాలపల్లి. మా గురువు సాంబయ్య గారు. ఇప్పుడు ఈ ఛానల్ చేయించేది సంధ్యవ్వ, అల్ల బిడ్డ. ఎట్లున్నావు అమ్మా? మంచిగా ఉన్నావు? మంచిగా ఉన్నాం సార్. ఒక మంచి పాట స్టార్ట్ చేసుకున్నాం. మరి చేసుకున్నాం. పాడమ్మా. ఏరు ఏరులు దాటి ఏటి గడ్డలు దాటి, ఏరు ఏరులు దాటి ఏటి గడ్డలు దాటి, వెళ్ళిపోదమ పిల్ల ఓ ఎలుమల రాదా, వెళ్ళిపోదమ పిల్ల. ఏరు ఏరులు దాటి ఏటి గడ్డలు దాటి, ఏరు ఏరులు దాటి ఏటి గడ్డలు దాటి, వెళ్ళిపోదమ పిల్ల ఓ ఎలుమల రాదా, వెళ్ళిపోదమ పిల్ల. ఏరు ఏరులు దాటి ఏటి గడ్డలు దాటి, వెళ్ళిపోదాము పిల్లగా ఓ వెన్నెల రాజా, వెళ్ళిపోదాము పిల్లగా. జరా ఆగవే పిల్ల జన అందుకుంటా, జరా ఆగవే పిల్ల జన అందుకుంటా, ఎవరు లేని కాడా ఓ ఎలుమల రాదా, ఎవరు లేని కాడా. ఎవరుంటే భయమా ఇదే దొంగతనమా, ఎవరుంటే భయమా ఇదే దొంగతనమా, భయమెందుకు పిల్లగా ఓ వెన్నెల రాజా, భయమెందుకు పిల్లగా. ఎవరి కోసం? బాబు కోసం పాడినావు పాట? బాబు కోసమే పాడిరా. బాబు కోసం పాడినావు. బాబు పేరు ఏం పేరు? సారయ్య. సారయ్య. బాబు పేరు మీద పాట పాడతావు మరొకటి? లాస్ట్ వరకు పాడతా. లాస్ట్ వరకు పాడతావు. బాపు కోసం అయితే ఫస్ట్ ఒక మంచి పాట పాడినావు. అది మాదే అనుకో, ఇక బాపుది నాదే. ఏం పని చేస్తుంటారమ్మా మరి? వ్యవసాయం. వ్యవసాయం ఉందా? ఉంది సార్. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? 2 ఎకరాలు ఉన్నది. ఎంతమంది పిల్లలు? అసలు ఏం చేస్తుంటావు? ఒక కొడుకో బిడ్డ. ఒక కొడుకు ఒక బిడ్డే. బిడ్డకు పెళ్ళి అయింది. బిడ్డకు పెళ్ళి. కొడుకు చదువుకుంటాడు. ఇక వడ్లని ఆడబోతే తడిచినాయి, మొలకలు వచ్చినాయి. ఇక వీడితోనే తల్లాడుతాను. రేట్ లేదంటాడు. మేము ఎక్కడ పోవాలి? ఇక ఆ వడ్లని ఆయనే ఉంచినాం, పరద కప్పినాం. ఇక మొలకలు వస్తాయి, వేసుకోపోతే మళ్ళీ వాపసు పంపించారు. వేసుకోయి కొంతమంది తీసుకొని మళ్ళీ వాపసు పంపించారు. ఎందుకు వాపసు పంపించారు? ఎండ లేదని. మరి వర్షాలే రాబట్టి ఇక అటు బొరిచ్చుడు ఇటు బొరిచ్చుడు, ఎండ పోసుడు, ఇక అన్నీ గోస అవుతాను. ఇక మళ్ళీ ట్రాక్టర్లు వేసి పంపితే మళ్ళీ వాపసు వచ్చినాయి. ఏడుదామంటే తీరతలేదు. ఏం చేయాలి సార్? ఇప్పుడు బాప ఆనే ఉన్నాడు వడ్ల కాన్ని బొరిస్తాడు, అటు ఇటు ఇటు అటు. ఇక 1 సార్లు వచ్చారు పో అన్న వల్ల నేను వచ్చిన. సరే అమ్మ, నువ్వు పాటలు మంచిగా పాడతావు, అందుకే నీ దగ్గరికి వచ్చినాం. అయితే రైతు పరిస్థితి అయితే ఇప్పుడు బాగాలేదు. ఏడుతాళ్ళు రైతులు. దినుసుకు మిర్చికి రేట్ లేదు. మిర్చి దడిచే తోటలాగమాయే. పాపం లక్షలు మునుగుతారు. రైతులకైతే ఏం లేదు. పాపం రైతులకు బాధనే ఉన్నది. మా గోస చూస్తే ఇట్లున్నది. మాకు మిర్చి పండదు కానీ ఈ వడ్ల పంటే, ఈ వడ్లు కూడా మాకు చేతికి రాలే. అంత అడవిల్లే పోయినట్టు అయింది. ఇది సార్ మా పరిస్థితి. బాధలు ఉన్నాయి, కష్టాలు. పోతే తిన్నట్టు లేకుంటే అన్నట్టు ఇక ఇట్లే బతుకుతారా, ఉండి లేనట్టు. ఇక వర్షాలు పడ్డదానికి మేము చేస్తాం. మరి వాళ్ళకు పడతలేవు వర్షాలు. వాళ్ళు తెలుసుకోవాలి కదా. వాళ్ళు కూడా తెలుసుకొని మరి రైతుని ఆలోచించాలి కదా. ఆలోచించలేరే. సరే అమ్మ, ఒక మంచి పాట పాడతావు మళ్ళా? పాడతా. గుడిసెనక గుడిసేదానా గుండీల రైకేదానా, గుడిసెనక గుడిసేదానా గుండీల రైకేదానా, గుడిసెల గుసగుసలంటే నీ మొగడింటెడే మరియా, గుడిసెల గుసగుసలంటే నీ మొగడింటెడే మరియా,
నా మొగడింటే భయమా నాకే దొంగతనమా, నా మొగడింటే భయమా నాకే దొంగతనమా, గుడిసెనక గుండీల రైకేదానా, గుడిసెనక గుండీల రైకే, గుడిసెల గుసగుసలంటే నీ మొగడింటడే మరియా, గుడిసెల గుసగుసలంటే నీ మొగడింటడే మరియా, నా మొగడింటే భయమా నాకే దొంగతనమా, నా మొగడింటే భయమా నాకే దొంగతనమా, నా మొగడింటే భయమా నాకే దొంగతనమా. మంచిగా వాడినావు. ఈ పాట ఏడ నేర్చుకున్నావు? నాట్లల్లా. నాట్లల్లా. అసలు నువ్వు పాటలు పాడు ఎప్పుడు నేర్చుకున్నావు? మా అమ్మమ్మలు నానమ్మలు గడక రౌతులు వేసుకొని అప్పుడు వడ్లు దంచుడు, ఇసురాళ్ళు వేసుకొని ఇసురుతాడు. అప్పుడు మేము చిన్న పొరగాళ్ళం, వాళ్ళు పాడుకుంటాయి ఈనేడిది. ఇసురు రౌతు మీద వాడే పాటలు ఏమన్నా వచ్చా మరి? వస్తాయి. పాడతావు మరొకటి? అయితే మా డాడమ్మ మొన్ననే చనిపోయింది, మాకు తెలుసు. మీ డాడమ్మ అంటే? మా బాపు వల్ల తల్లి. ఇలా నాయనమ్మ. నాయనమ్మ. మీ బాప అంటావు, నువ్వు డాడీ అంటావా? బాపంట. బాపే. మా బాపమ్మ మొన్నటి దానికి ఉండే, ఇక వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉండే, ఇక వాళ్ళు వాడుతుంటే ఇక ఈనేడిది మేము. ఇసరావతి పాట గిట్లా వాడేది మా బాపమ్మ. జువి చూడావే తల్లి జువి పళ్ళు చూడే, ఓ జువి పళ్ళు చూడే, ఏ జూజాలు ఆడేటి అన్నల్లా చూడే, ఓ అన్నల్లా చూడే, జువి చూడావే తల్లి జువి పళ్ళు చూడే, ఓ జువి పళ్ళు చూడే, ఏ జూజాలు ఆడేటి అన్నల్లా చూడే, ఓ అన్నల్లా చూడు, జూజాము పేరేమి అన్న పేరేమి, ఓ అన్న పేరేమి, ఇక జూజాము ధర్మరావుపేట అన్న రాఘవులు, ఓ అన్న రాఘవులు, మరి చూడావే తల్లి మరి పనులు చూడే, ఓ మరి పనులు చూడే, ఇక మండలము ఏలేటి మామల్లా చూడే, ఓ మామల్లా చూడు, మండలము పేరేమి మామ పేరేమి, ఓ మామ పేరేమి, ఇక మండలము ఘనపురం మామ సంబన్న, ఓ మామ సంబన్న, జువి చూడావే తల్లి జువి పళ్ళు చూడే, ఓ జువి పళ్ళు చూడే, జూజాలు ఆడేటి అన్నల్లా చూడే, ఓ అన్నల్లా చూడు, అన్నల్లా చూడే, ఓ అన్నల్లా చూడు. నువ్వు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా మంచిగా పాడతావంట. పాడతా. ఆనాడు వాళ్ళ ఛానల్ పాడినా, సార్ వాళ్ళ ఛానల్ పాడాల. పాడమ్మ. బాధ అవుతుంది అని వాడినావు. బాధ అవుతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువు అవుతుందే, నీ ఆదిల మనసంత బాధ అవుతుందే, నీ ఆదిల మనసంత మస్తు బరువు అవుతుందే, నీ ఆదిల మనసంత, నువ్వు నేను దూరమాయి వేడాది నర్దమోయి, పొద్దుమాపు ఎదిరి సూపు జాడన్న తెలువదాయ, గింత గోసలు పెట్ట నీకెట్లా మనసాయ, పిల్లగ బాధ అవుతుందే, నీ ఆదిలో మనసంత మస్తు బరువైతుందే, నీ ఆదిలో మనసంత, జగా పట్టుకొని దప్పుల్లా దరువు వేస్తే, సిర్ర సిటికా పట్టుకొని దప్పుల్లా దరువు వేస్తే, తను అంత కాట కలిసే ప్రేమ ఎత్తునాలు మొలిసే, గప్పడి నుండే నాకు తిప్పల మొదలాయ, నుల్లో బాధ అవుతుందే, నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే, నీ ఆదిల మనసంత, రవ్వంత ఊసులాట రద్దోల రాసుకుంది, మాట వెరిగిపాయే ఇద్దరి మనసు ఇరిగే, కొవ్వత్తి ఓలె గరిగే కోపాలు ఎందుకోయి, పిలగ బాధ అవుతుందే, నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే, నీ ఆదిల మనసంత బాధైతుందే, నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే, నీ ఆదిలో మనసంత, పసిదాన్ని కాద నేను పగబట్టబోకు నన్ను, పంతాలు ఇడసపెట్టు ఇకనైనా చెయ్యి వట్టు, నా గుండెల బాధ నీ గుండెకు గుర్తొస్తలేదా, బాధ అవుతుందే, నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే, నీ ఆదిల మనసంత బాధ అవుతుందే, నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే, నీ ఆదిల మనసంత బాధ అవుతుందే, నీ ఆదిల మనసంత. మంచిగా వాడుతున్నావు పాటలు, సూపర్ సూపర్. నేను క్లాప్స్ కొట్టాల్సింది మర్చిపోయాను. అసలు నువ్వు వాడితే ఇంకా అట్లనే వినాలా అన్నట్టు అనిపిస్తుంది. మంచిగా వాడుతున్నావు. ఎట్లా చూసుకుంటాడు బాపు మరి? మంచిగానే చూసుకుంటాడు. లవ్ మ్యారేజా మీది లేకపోతే పెద్దలు పెద్దలు చేసిందే? లవ్ మ్యారేజ్ ఏం కాదు, మాది ఈ ఊరే.
మీది ఈ ఊరే? అవ్వగారు ఇవరే అత్తగారు ఇవరే. అంటే బాపు నిన్ను సున్నికి వచ్చిందా, నువ్వు బాపు దగ్గరికి పోయినావా? మా వాళ్ళే బాపుని చూడనీకి వచ్చారు. మంచోడని, పిల్లగాడు మంచోడని. మంచోడేనా మరి బాపు? మంచోడే. మంచోడేనా? మంచిగా చూసుకుంటాడు అయితే. ఇక మంచిగానే చూసుకుంటాడు. ఇక మేము ఇక మంచిగానే ఉంటాం సార్. మేము లొల్లి పెట్టుకోము, వ్యవసాయం చేసుకుంటాం, ఉన్నదో లేదో తింటాం, మా ఇంట్లో మేము ఉంటాం. పెళ్ళిళ్ళ పాటలు కూడా మస్తు పాడతావు అంట, మరి నువ్వు పాడతావు? ఒకటి పాడతా. పాడము. 12 టంబాల పందిరి కింద, 12 టంబాల పందిరి కింద, పత్తి ఎత్తుల గుంబి మెత్తైన తీసి, పత్తి ఎత్తుల గుమ్మి మెత్తైన తీసి, పత్తి ఎత్తుల గుమ్మి మెత్తైన తీసి, సిరి అన్నల్లు 7 గంపలు, ఎత్తిరి అన్నల్లు 7 గంపలు, ఎత్తిరి అన్నల్లు ఎదటి గంపలు, దున్నిరి అన్నల్లు దుక్కులు వాళ్ళు, దున్నీరి అన్నల్లు దిక్కులు వాళ్ళు, దున్నీరి అన్నల్లు దిక్కులు వాళ్ళు, ఏసిరి వదినల్లు విత్తనాలన్నీ, ఏసిరి వదినన్లు ఇత్తనాలన్నీ, ఏసిరి వదినన్లు ఇత్తనాలన్నీ, పండేని రాజునము బండ కొరిగింది, పండింది రాజునము బండ కొరిగింది, పండింది రాజునము బండ కొరిగింది, కోసేటోళ్ళు లేక కొండెత్తు వెరిగే, కోసేటోళ్ళు లేక కొండెత్తు వెరిగే, కోసేటోళ్ళు లేక కొండెత్తు వెరిగే, దంచేటోళ్ళు లేక దామాయిపాయే, దంచేటోళ్ళు లేక జమాయిపాయే, దంచేటోళ్ళు లేక జమాయిపాయే, రారేమే వదినాన్లు దంచుడా కొరకు, రారేమే వదినాన్లు దంచుట కొరకు, రారేమే వదినాన్లు దంచుట కొరకు, రాజునాలు మనము దంచాలే వదినే, రాజునాలు మనము దంచాలే వదినే, రాజునాలు మనము దంచాలే వదినే, దంచేటి బియ్యము పోలు బియ్యము, దంచేటి బియ్యము పోలు బియ్యము, దంచేటి బియ్యము పోలు బియ్యము, ఇది ఎవరి పెళ్ళమ్మ ఇంత సక్కన, ఇది ఎవరి పెళ్ళమ్మ ఇంత సక్కన, ఇది ఎవరి పెళ్ళమ్మ ఇంత సక్కన, చిన్న పాకిన్లల్లా గణేషు పెళ్ళి. గణేష్ అంటే మీ చిన్న కొడుకు? నా కొడుకు. మీ కొడుకే. ఇది ఎవరి పెళ్ళమ్మ ఇంత సక్కన, ఇది ఎవరి పెళ్ళమ్మ ఇంత సక్కన, చిన్న పాకోరిన్లల్లా గణేషు పెళ్ళి. ఇంకొకటి వాడతావు, కోక పెడతావా అన్న, కోనరా పెడతావా? అది వేరే, అది వేరే, అది వేరే. బంతి పువ్వు సేత బల్లేమో సేత, బంతి పువ్వు సేత బల్లేమో సేత, బావలకు దండమని రారా తమ్ముడ, బంతి పువ్వు సేత బల్లేమో సేత, బంతి పువ్వు సేత బల్లేమో సేత, బావలకు దండమని రారా తమ్ముడ, అల్లి పువ్వు సేత దామో సేత, అల్లి పువ్వు సేత దామో సేత, అక్కలకు దండమని రారా తమ్ముడ, అల్లి పువ్వు సేత దామో సేత, అల్లి పువ్వు సేత దామో సేత, అక్కలకు దండమని రారా తమ్ముడ, మోతుకు పువ్వులే మకొనాలేకేసి, మోతుక పువ్వులే మకొనాలేకేసి, ఇత్తనని చెప్పవే ఎంపూరాల, మోతుక పువ్వులే మకొనాలేకేసి, మోతుక పువ్వులే మకొనాలేకేసి, ఇత్తనని చెప్పవే ఎంపూరాల, తంగేడు పువ్వులే తలనాలేకేసి, తంగేడు పువ్వులే తలనాలేకేసి, ఇత్తనని చెప్పవే ఎంపూరాల, నీ మాట నా మాట ఒక్కటే కానీ, నీ మాట నా మాట ఒక్కటే కానీ, ఆలితో ఒక మాట అనిపించవన్న, నీ మాట నా మాట ఒక్కటే కానీ, నీ మాట నా మాట ఒక్కటే కానీ, ఆలితో ఒక మాట అనిపించవన్న, సీరా పెడతావన్నా సారే పెడతావా, సీరా పెడతావన్నా సారే పెడతావా, సారేం పెట్టేవు సీరా పెట్టన్న,
కోక వెడతావన్నా కొనరా వెడతావా కోక వెడతావన్నా కొనరా వెడతావా కోకేం పెట్టేవు కొనరా వేటన్న బిడ్డనిస్తావన్నా పెడ్డనిస్తావా బిడ్డనిస్తావన్నా పెడ్డనిస్తావా పెడ్డనే ఇచ్చేవు బిడ్డని అన్న పెడ్డనే ఇచ్చేవు బిడ్డని అన్న. మంచిగా వాడినావు, పెళ్లి పాటలు 2 వాడినావు. 2 వాడతా. నువ్వు పాడింది 2 లైన్లు అనుకుంటున్నా నేను. ఇంత పెద్ద పాట వాడినావు నువ్వు, మంచిగా వాడుతున్నావు. పెద్దగానే ఉంటాయి, ఇంకా పెద్దగానే ఉంటాయి. ఇంకా ఎట్లాంటి పాటలు ఉన్నాయమ్మా మీ దగ్గర? ఏటి కాలువల పొన్న ఏటి కాలువల పొన్న ఏడుస్తావే గంగో షాపురి గంగ ఏడుస్తావే గంగో షాపురి గంగ ఏటి కాలువల పొన్న ఏటి కాలువల పొన్న ఏడుస్తావే గంగో షాపురి గంగ ఏడుస్తావే గంగో షాపురి గంగ ఏడుస్తావే గంగా ఏడిస్తేవు గాడి ఎక్కవే రైలు బండో షాపురి గంగ ఎక్కవే రైలు బండో షాపురి గంగ ఎక్కవే రైలు బండి ఎక్కవే రైలు బండి బొంబాయి పోదామే మనమో షాపురి గంగ బొంబాయి పోదామే మనమో షాపురి గంగ బొంబాయి పోదాము గాని బొంబాయి పోదాము గాని బొంబాయి టిక్కాటెంతో కల్లరు బావ బొంబాయి టిక్కాటెంతో కల్లరు బావ బొంబాయి టిక్కాటెంతో కల్లరు బావ. మంచిగా ఉందమ్మా పాట, ఫస్ట్ టైం వింటున్నా. కాకపోతే ఏందమ్మా పాట అర్థమైంది అసలు? ఇదా వాళ్ళు ఇద్దరు లవ్ ప్రేమించుకుంటున్నారు, వాడుకుంటున్నారు. బొంబాయి దాకా పోదాంరా, ఇక్కడ ఉంటే మీ వాళ్ళు ఇద్దరు అయ్యారో నాకు, మరి మనలా కొడతారో తిడతారో బొంబాయి పోదా అంటాడు. మరి టికెట్ అంటూ నువ్వు మళ్ళా ఆమె అడుగుతుంది, ఆమెకు టికెట్ ఎంత బావా అక్కడికి అని అడుగుతుంది. టికెట్తో నీకేం పని ఎక్కవే రైలు బండి అని ఆయన అంటాడు. అట్లా మంచిగా ఉందమ్మా, మంచిగా వాడుతున్నావు పాటలు, సూపర్, మంచి గొంతు నీదైతే. ఏటి కాలువల పొన్న ఏడుస్తుందట ఆయన కోసం. నా కూడా ఎందుకు ఎడుతాను, మనం పోదాందా గంగు రైలు బండి ఎక్కవే రైలు బండి ఎక్కవే రైలు బండి బొంబాయి పోదామే పిల్ల షాపురి గంగ బొంబాయి పోదామే పిల్ల షాపురి గంగ. నీతో వస్తాను కానీ మరి అటు టిక్కెట్ ఎంతో నా దగ్గర ఏం లేదాయే, మరి ఇంట్లోకి వెళ్ళి నేను ఏం తెచ్చేటట్లేదాయే, మా తల్లిగారి ఇంట్లోకి వెళ్ళి నువ్వేనా తెస్తానవా అని అడుగుతాను. సూపర్. అట్లా సినిమాలు చూస్తావు నువ్వు? చూస్తామా అప్పుడప్పుడు. ఇప్పుడు సినిమాలు థియేటర్లలో ఎవరు చూస్తారు? సినిమా హీరో అంటే ఎవరు ఇష్టం నీకు? సినిమా హీరో అంటే ఇక అందరు ఇష్టమే, కానీ ఎందుకు చెప్పమ్మా ఎవరు ఇష్టమో. ఆనాడే నవ్విళ్ళు సార్, పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే నవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఇష్టమేనా మరి? ఆయన సడన్గా వచ్చాడు నా నోట్లకు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తావా? చూస్తావి, అన్ని చూస్తాం. చిరంజీవి చూస్తాము, నాగార్జున చూస్తాము, అల్లు అర్జున్. బాపు నువ్వు పోయిరా సినిమాకి ఎప్పుడన్నా? పోయినాం, బలగం సినిమా పోయినాం. బలగం బాపు నువ్వు బలగం సినిమాకే పోయారు? బలగం సినిమాకి పోయినాం ఇద్దరే. గన్పూర్లా పడ్డది. బాపేది తోలుకోపోయిండా? బలగం సినిమా అంటే ఇక మాట్లాడుకోని వాళ్ళు పాయలోళ్ళు అన్నదమ్ములు కలిసేది కదా అది. లాస్ట్కి అక్క తమ్ముడు అన్న కలిసి ఒకల వినవలు పడి ఏడుచుకున్నాడు. అంత బలగం చూద్దాం మనం అని తీసుకుపోయాడు. బలగం సినిమా ఎట్లుందమ్మా మరి? మంచిగానే ఉన్నది. ఇక అంత మంచిగా లేదు కానీ లాస్ట్కి మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. అక్క తమ్ముడు అన్న వాడి అది మంచిగా ఉంటుంది. బాలి 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 రాదు సార్ వరకు, అది ఒక్కసారి విన్నాం కదా, మనకి చదువు అసంధ్యన. ఒక పాట పాడు మరి. మళ్ళా వాడల్లా. నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోన గిచ్చినావురా, అబ్బ నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా, నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోన గిచ్చినావురా, అబ్బ నచ్చినావురో పండగోలే నాకు ఎదురొచ్చినావురా, నువ్వు నేను గుడి మొద్దు కుదుప్పలల్లి మందల్లా ఉపాలు పిండి తాగినాడే, నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోన గిచ్చినావురా, అబ్బ నచ్చినావురా పచ్చబొట్టై గుండెలోన గిచ్చినావురా.
నువ్వు నేను గుడి మొద్దుగుదు పల్లల్లి మందల్లా పాలు పిండి తాగినాడే నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోన గిచ్చినావురా అబ్బ నచ్చినావురో పండుగోలే నాకు ఎదురచ్చినావురా నచ్చినావురో పచ్చబొట్టై గుండెలోన గిచ్చినావురా అబ్బ నచ్చినావురో పండుగోలే నాకు ఎదురచ్చినావురా. అంటే అది ఏంది బొమ్మలు ఒకసారి నలుగురు అక్క చెల్లెళ్ళు వీళ్ళు, మేము నలుగురం అక్క చెల్లెళ్ళు అంటే అట్లా వేసుకుంటారు వేసుకున్నాం చిన్నప్పుడు. అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి మాకు, కంట్రోల్ బియ్యం వాళ్ళు ఇస్తే పొరగన్ల అందరం బియ్యం ఇచ్చి వేయించుకున్నాం. చిన్న పొరగన్ల పచ్చబొట్లకు పైసలు ఇచ్చి పచ్చబొట్టు వేయించుకున్నారు, బియ్యం ఇచ్చి పైసలు అప్పుడు లేవు కాబట్టి చిన్న పిల్లలవేనే. అయితే ఇంద్రమ్మ ఇండ్లు వస్తే మాకు కింటన బియ్యం అప్పుడు ఇండ్లు ఇచ్చినప్పుడు మేము చిన్న పొరగన్ల బియ్యం ఇచ్చి పచ్చబొట్లు వేయించుకున్నాం. చిన్న పొరగన్లు అప్పుడు మంచి మంచి పాటలు ఉండే సారు. అన్నీ రందులలో పడి బాధలు రందులు పిల్లలు అని రందులలో పడి ఏం మంచిగా ఉంటాను. అవకాశాలు ఎక్కువ లేక కూడా అట్లా ఈ పిల్ల మంచిగా కూడా వరకు ఇంకో పిల్లకు పానం మంచిగా లేదా, పిల్ల మంచిగా లేదా వారా బిడ్డ మంచిగా ఉండు లేదా, సాంబయ్య గారికి ఎరికే మా పరిస్థితి అంతా. అట్లా రందులలో పడి పాటలన్నీ మర్చిపోవుడు. బిడ్డ ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి, మరి పెళ్లిళ్ళ పాటలు వాడినావు, మరి పెళ్లిళ్ళు అయినాక బిడ్డను కూడా సాగదోలే పాట ఇది. మరి సాగన కడప గడుగుతుంది బిడ్డ, కడప గడిగి బొట్లు పెట్టి తల్లిగారింట్ల నుంచి పోయేటప్పుడు ఒక పాట. స్టీల్ ఇది బొడిగిన్నే వల్లే పెట్టుక, స్టీల్ ఇది బొడిగిన్నే వల్లే పెట్టుక, ఎల్లెల్లు నా బిడ్డ ఎల్లెల్లావమ్మ, చిన్న చిన్న పనులన్నీ అవ్వగారింట్లా, చిన్న చిన్న పనులన్నీ అవ్వగారింట్లా, పెద్ద పెద్ద పనులన్నీ అత్తగారింట్లా, సాలివన్నం పెట్టి చదువుకోవమ్మా, సాలివన్నం పెట్టి చదువుకోవమ్మా, ఉడుకు అన్నం పెట్టి ఉంచుకోవమ్మా. ఈ అపురాలకు చెప్తాడు వాళ్ళ అవ్వయ్య, ఈ అపురాలకి ఈ అంపునికి చెప్తారు. అమ్మాయి వాళ్ళు అత్తమ్మకి తల్లిదండ్రులు వాళ్ళ అత్తమ్మకి చెప్తారు, నా బిడ్డను ఉడుకు అన్నం పెట్టి ఉంచుకో, సలి అన్నం పెట్టి సాదుకోవా అని చెప్తారు. సలి అన్నం పెట్టి చదువుకోవమ్మా, సలి అన్నం పెట్టి చదువుకోవమ్మా, పెరుగు అన్నం పెట్టి పెంచుకోవమ్మా, చిన్న చిన్న పనులన్నీ అవ్వగారింట్లా, చిన్న చిన్న పనులన్నీ అవ్వగారింట్లా, పెద్ద పెద్ద పనులన్నీ అత్తగారింట్లా, బావళ్ళు మరదులు ఉంటారు బిడ్డ, బావళ్ళు మరదులు ఉంటారు బిడ్డ, బావలకు ఎదురాడి నడవబోకమ్మ, వంటశాలల్లో మీ అత్తుంటదమ్మా, వంటశాలల్లో మీ అత్తుంటదమ్మా, అత్తకు ఎదురాడి మాట్లాడాకమ్మ, అత్తతో ఎదురాడి మాట్లాడాకమ్మ. ఇలా చెప్పుకుంటాడు తల్లిదండ్రులు. అత్తతోని ఎదురవాడి మాట్లాడకు, మామకు గౌరవం ఇయ్యి, బావలకు మరదలకు గౌరవం ఇచ్చి మంచిగా బతుకు బిడ్డ, మంచిగా భర్తతోని కూడా మంచిగా ఉండాలి అని చెప్తారు తల్లిదండ్రులు. అప్పుడు చెప్పినట్టు వింటుండే, మరి మీరు ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు వింటుర్రా? ఇప్పుడు వింటానురా, కార్లనే మాట్లాడుకుంటారు, అత్త మామని అట్ట దొబ్బుతారు, వాళ్ళే ముద్దు ఉంటారు. అప్పుడు మాదేమున్నది సార్, మేము ఇచ్చిన వాళ్ళకి పోయినాం, కట్టమైన సుఖమైన కొట్టినా తిట్టినా పడి ఏడుచుకుంటా బతుకుతాను, అవ్వయ్య పేరు కీర్తి దేవాలని. ఇప్పుడు కొట్టిన వాళ్ళ ఉరికితే అన్న లాభం ఉంటుందా? ఎవరు మనకు అవుతాల సాదేది, మళ్ళీ వాళ్ళ బాధ్యత అయిపోయి ఇక మనం మేము మాదే ఉన్నది, ఇప్పటి వాళ్ళది ఉన్నది, మాది అయిపోయింది. ఇక మాది ఇక కొట్టినా కావాలే తిట్టినా కావాలే, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళతోనే మాది. సరే అమ్మ, మంచిగా వాడినావు పాటలు. చూసిరు కదా మన రమమ్మ వాడిన పాటలు అయితే నాకు మస్తు అనిపించినాయి. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా వలయం టీవీని. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.